ప్రస్తుత కాలంలో ఎలాంటి కష్టము చేయని వారికి ఏసీ గదులు ఎక్కువగా ఉండేవారికి గుండెపోటు వస్తుందని అంతా అనుకుంటున్నారు. కానీ ఇప్పుడు అందుకు భిన్నంగా పలు అధ్యయనాలు కూడా చెబుతున్నాయి. కష్టపడి పనిచేసే వారిలో సైతం గుండె సంబంధ వ్యాధులు కూడా ఉన్నట్లు వైద్య నిపుణులు చెబుతున్నారు. సాధారణ జీవనాన్ని గడుపుతున్న పేదల్లోనూ గుండె సంబంధ బాధితుల సంఖ్య క్రమంగా పెరుగుతుంది. దీంతో గుండెపోటు మరణాలను నివారించేందుకు తెలంగాణలో ఏడాదిన్నరగా ఎస్టీ ఎలివేషన్ మయోకార్డియల్ ఇన్ఫ్రాక్షన్ పేరుతో ప్రభుత్వం పథకాన్ని అమలు చేస్తుంది. ఈ విధానాన్ని మొదటగా తమిళనాడులో, ఆ తర్వాత గోవాలో, ఇక తర్వాత తెలంగాణలోనూ ప్రవేశపెట్టారు. సాధారణ భాషలో స్టెమీ అంటే గుండె రక్తనాళం 100% పూడుకుపోవడం వల్ల వచ్చే గుండెపోటు అని అర్థం. ఇలాంటప్పుడు 6 గంటల్లోపు లక్షణాలను గుర్తించి ఆ పూడికను కరిగించే చికిత్సను ఇస్తే ప్రాణాలను కాపాడొచ్చు. ఈ పథకం కింద రాష్ట్రాల్లోని ప్రభుత్వ ఆసుపత్రులకు ఛాతీ నొప్పితో వచ్చిన 1,80,000కు పైగా ప్రజలకు ఈసీజీలు తీయగా 7,500 మందిలో గుండెపోటు నిర్ధారణ అయింది. అందులో 3,200 మందిలో స్టెమీగా నిర్ధారించారు. అందులో సకాలంలో వచ్చిన 800 మందికి పైగా కేసుల్లో థ్రాంబోలైసిస్ చేశారు. మొత్తం గుండెపోటు బాధితుల సమాచారాన్ని వైద్య ఆరోగ్య శాఖ విశ్లేషించింది. రాష్ట్రంలో హబ్ అండ్ స్పోక్ విధానంలో ఈ పథకాన్ని అమలు చేస్తున్నారు. హబ్ అంటే క్యాత్ ల్యాబ్ ఉంటుంది, కార్డియాలజిస్టులు ఉంటారు. యాంజియోప్లాస్టీ చేయడానికి అవసరమైన అన్ని వసతులు ఉంటాయి. జిల్లా ప్రాంతీయ ఆసుపత్రులు, సామాజిక ఆరోగ్య కేంద్రాల్లో స్పోక్ కేంద్రాలు ఉన్నాయి. వాటిలో ఫిజిషియన్ లేదా ఎంబీబీఎస్ వైద్యులు అందుబాటులో ఉంటారు. చికిత్సకు అవసరమైన దాదాపు 20 లక్షల విలువైన పరికరాలు, ఔషధాలు స్పోక్లలో అందుబాటులో ఉంచారు. అన్ని స్పోక్ కేంద్రాలను హబ్లతో అనుసంధానం చేశారు. రాష్ట్రంలో ఉస్మానియా, గాంధీ, నిమ్స్, ఎంజీఎం, వరంగల్, ఖమ్మం జిల్లా ఆసుపత్రుల్లో హబ్స్ ను నెలకొల్పారు. వాటికి రాష్ట్ర వ్యాప్తంగా 74 స్పోక్ కేంద్రాలను అనుసంధానం చేశారు. రోగికి ఈసీజీ తీయగానే టెలి ఈసీజీ పరికరం ద్వారా ఆ ఫలితం సాఫ్ట్వేర్ ఉత్పత్తి సంస్థకు, హబ్లో ఉన్న కార్డియాలజిస్టుకు, రాష్ట్ర ప్రాజెక్టును పరిశీలించే నోడల్ అధికారికి వెళ్తుంది. ఆ ఫలితంలో సమస్య ఉంటే అలారం మోగుతుంది. వెంటనే సంబంధిత నిపుణులు అప్రమత్తం అవుతారు. ఆ ఈసీజీని పరిశీలించి గుండె రక్తనాళం 100% పూడుకుపోయిందా, వెంటనే థ్రాంబోలైసిస్ అవసరమా లేదా అనేది నిర్ధారిస్తారు. సంబంధిత స్పోక్ కేంద్ర వైద్యుల్ని అప్రమత్తం చేసి థ్రాంబోలైసిస్ ఇంజెక్షన్ ఇస్తారు. దాని విలువ 40,000 వరకు ఉంటుంది. ఈ ప్రక్రియ అంతా కేవలం 3 నిమిషాల్లోనే పూర్తవుతుంది. ఛాతీ మధ్య పైభాగంలో నొప్పి పట్టేసినట్లుగా బరువుగా ఉన్న వారి సంఖ్య 88.3%. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడ్డ వారి సంఖ్య 3.8%. ఆ 2 లక్షణాలు కలిసి ఉన్న వారి సంఖ్య 3.8%. ఛాతీలో మంటగా ఉన్న వారి సంఖ్య 2.3%. లక్షణాలు గుర్తించడం కష్టంగా ఉన్న వారి సంఖ్య 2.4%. ఛాతీ నొప్పి లేకుండా గుండెపోటుతో వచ్చిన వారి సంఖ్య 1.1%గా తెలంగాణ వైద్య అధికారులు చెప్పారు. చికిత్సలో ఆలస్యం జరిగితే నష్టాన్ని పూడ్చలేమని, ఒకసారి గుండె కండరానికి రక్త సరఫరాలో అడ్డంకి ఏర్పడి ఆ కండరం దెబ్బతింటే దాని ప్రభావం కొనసాగుతుందని వైద్యులు చెబుతున్నారు. లక్షణాలుంటే అత్యవసరంగా వైద్యుని సంప్రదించి అది గుండెపోటా కాదా అనేది నిర్ధారించుకోవాల్సిందేనని స్పష్టం చేశారు. గుండెపోటును సరైన సమయంలో గుర్తించి థ్రాంబోలైసిస్ చేయడం వల్ల రోగి ప్రాణాల్ని కాపాడడమే కాదు, జీవన ప్రమాణాల్లో నాణ్యత కూడా పెరుగుతుందంటున్నారు. అన్ని బోధన ఆసుపత్రుల్లో క్యాత్ ల్యాబ్లు నెలకొల్పడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు వైద్యాధికారులు తెలిపారు. ఇక స్పోక్ కేంద్రాల సంఖ్యను కూడా 90కి పెంచి 24 గంటల స్టెమీ చికిత్స అందుబాటులో ఉండేలా కృషి చేస్తున్నామన్నారు. లక్షణాలు గుర్తించిన వెంటనే సమీపంలోని ప్రత్యేక కేంద్రానికి వెళ్లాలని సూచిస్తున్నారు. ఏడాది రిమ్స్, ఆదిలాబాద్, సిద్దిపేట, నిజామాబాద్ ఆసుపత్రుల్లో క్యాత్ ల్యాబ్లు రానున్నట్లు వైద్యాధికారులు వెల్లడించారు.